హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడే చూసి వచ్చాను. ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను. మూవీ అదిరిపోయిందండి. ఫస్ట్ నా మూవీ రివ్యూ వినాయకుడి మీద దండం పెట్టుకొని మన మూవీ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ రివ్యూ కాబట్టి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అదిరిపోయింది, ఇంకా మాటలు లేవు. చారిత్రాత్మక సినిమా. స్టోరీ చెప్తాను, స్టోరీ జాగ్రత్తగా విన్నారు, చాలా బాగుంటుంది. 11వ శతాబ్దం హరిహర రాయలు బుక్కరాయలు కాకతీయ సామ్రాజ్యం స్టోరీ. సో కాకతీయ సామ్రాజ్యం, హరిహర రాయలు బుక్కరాయలు కాకతీయ సామ్రాజ్యం కూలిపోయాక ఈ ఈ వీళ్ళిద్దరూ కొత్త సామ్రాజ్యం ఏర్పరచుకోవడం కోసం తిరుగుతున్న సమయంలో మహాబీన్ తొక్కలక్ సామ్రాజ్యంలో చేరి ఆ తర్వాత అక్కడి నుంచి విడిపోయి విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారు. వాళ్ళకి పుట్టిన కొడుకే మన హరిహర వీరమల్లు. సో ఈ హరిహర వీరమల్లు ఏం చేస్తారంటే రాజ్యాన్ని సుశ్యామలంగా భూతో నా భవిష్యత్తు అని పెద్ద పెద్ద గోడలతో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. సరే, ఈ హరిహర వీరమల్లు ఎవరు సార్ అని అంటే మన శ్రీకృష్ణదేవరాయలు మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ తాతగారే మన హరిహర వీరమల్లు. సో విజయనగర సామ్రాజ్య స్థాపకుడు, పితామహుడు. సో ఆ రోజుల్లో ముస్లిం రాజుల మీద దండయాత్ర చేసి కోహినూరు డైమండ్ని ఎత్తుకెళ్ళిపోయిన ఔరంగజేబుని ఎదిరించి ప్రజల్ని విడిపించి కోహినూరు డైమండ్ వెనక్కి తెప్పించి, అబ్బో చరిత్ర అసలు సినిమాలో ద పీక్ ఎవ్రీథింగ్. నిజంగా ఇప్పటికొచ్చి పవన్ కళ్యాణ్ గారు కామెడీ చేశారు, యాక్షన్ చేశారు, కరాటీలు అన్నీ చేశారు కానీ సెంటిమెంట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చారిత్రాత్మక సినిమాలు నటించలేదు. ఈవెన్ రామ్ చరణ్ గారు మగధీర నటించారు, బాహుబలిలో ప్రభాస్ గారు నటించారు. ఇప్పుడు చూసుకుంటే చాలామంది చాలా సినిమాలు చేశారు, కానీ మన చారిత్రాత్మక సినిమా అనేది మటుకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చింది. చాలా బాగుంది. హైలైట్ నా భూతో నా భవిష్యత్ చాలా బాగుంది. హైలైట్ ట్విస్ట్ కూడా చెప్పేస్తున్నాను ముందే మీకు. ఈ సినిమాలో మీరు ఊహించిన ట్విస్ట్ బాలయ్య బాబు ఎంట్రీ. బాలయ్య బాబు ఉన్నారు అమ్ముడు సినిమాలో, మీకు ఎక్కడా చూపించలేదు. శ్రీకృష్ణదేవరాయల రూపంలో వస్తుందంటే మనవడి కింద, ఇది హరిహర వీరమల్లు మనవడి కింద బాలయ్య బాబు ఎంట్రీ. పీక్స్ అసలు రోమాలు అలా నాకు లెగిసిపోయాయి. మొత్తం రోమాలు అంతా ఒళ్ళంతా ఎంట్రుకలు అంటారు కదా, ఎంట్రుకలన్నీ అలా నెక్కబెట్టి పైకి లేస్తుంటే ఈ థియేటర్లో ఇక్కడ ఉన్నోళ్ళు కూడా, ఏది సౌత్ ఆఫ్రికాలో 250 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు తీసుకొచ్చిన ఇండియన్స్ కూడా తెలుగు కొంచెం వచ్చు, తెలుగు తమిళ మిక్స్ చేసి మాట్లాడతారు. వాళ్ళు కూడా థియేటర్లోంచి లేచి క్లాప్స్ బాలీబాబు ఎంట్రీ. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఒకే ప్యానల్లో ఉన్నారు కాబట్టి ఆ విధంగా కూడా యాక్ట్ చేయొచ్చు. బాగుంది సినిమా. ఓవరాల్గా బ్లాక్ బాస్టర్ హిట్, రికార్డుల కలెక్షన్స్. మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. చాలా బాగుంటుంది. కుటుంబ సమేతంగా అందరూ చూడాలి. చాలా యాక్షన్, అడ్వెంచరస్, మన చరిత్ర మనం తెలుసుకోవడం గొప్ప. హిందువుల సామ్రాజ్యం, అబ్బో అన్నీ బాగున్నాయి. ఎలా ఉంది నా సినిమా రివ్యూ? ఫస్ట్ రివ్యూ అదిరిపోయింది కదా, పీక్సా చప్పట్లు. పవన్ కళ్యాణ్ వేరే అభిమానులు ఇంకెవరైనా ఉంటే కిందన ఈ కమెంట్ చేయాలి. పూర్తిగా చూశారు కాబట్టి కమెంట్ చేయాలి. ఓకే, కమెంట్ టు ద పాయింట్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలండి. ఇప్పటి వరకు మీరు విన్నది కన్నది ఇదంతా ఒక కనువిప్పు నాటకం కోసం చెప్పింది. ఎవ్వరూ సీరియస్గా తీసుకోకండి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. ఈరోజు వెళ్తే ఇంకా రేపు రిలీజ్ అవుతుంది ఇక్కడ సౌత్ ఆఫ్రికాలోని. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు సినిమా రివ్యూలు అన్నవి ఎవరికి అవసరం అండి? మనలో అన్నమాట. ఇప్పుడు సినిమా రివ్యూ అనేది ఎవరికి అవసరం? ఇప్పుడు సినిమా ప్రోడక్టా? కాదు. ఇప్పుడు ఈ ఐఫోన్ అనేది ప్రోడక్ట్, రైట్? దీనికి రివ్యూ అవసరం. సినిమా అనేది ప్రోడక్ట్ కాదే. జస్ట్ 3 గంటల్లో చూసి వెళ్ళిపోతావు. దాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, నీ ఆఫీస్కి తీసుకెళ్ళు, నీ కాలేజీకి తీసుకెళ్ళు, నీ జీవితాంతం నీ సినిమాని పట్టుకొని ఏలాడవు కదా, రైట్? పెళ్ళి జీవితాంతం ఉంటుంది, సినిమా ఉండదు కదా, అవునా కదా? కానీ ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఈ ఐఫోన్ అనేది ప్రోడక్ట్. 2018లో నేను దీన్ని అమెరికాలో కొన్నాను. కొనే ముందు డబ్బులు పెట్టి కొంటున్నాం ఫస్ట్ ఐఫోన్ అని చెప్పి 100 రివ్యూలు చెక్ చేశాను. అన్ని రివ్యూలు బాగుందని చెప్పి తీసుకున్నాను. 2018, 19, 20, 21, మొత్తం 8 సంవత్సరాలు ఇంకా పనిచేస్తుంది. మీకు కూడా తెలుసు, నా యూట్యూబ్ ఛానల్ దీంతోనే స్టార్ట్ చేసాను. 550 వీడియోలు తీసాను. స్టిల్ ఇట్స్ వర్కింగ్. రివ్యూ బాగుంది. మరి సినిమా ఈజ్ నాట్ ప్రోడక్ట్ కాదు కదా. సినిమా ప్రోడక్ట్ కాదే, ఎంటర్టైన్మెంటే. కొన్ని వందల మంది పనిచేసి కష్టాలు, లైఫ్, ఆ ప్యాషను అన్నీ పెట్టి చేసిన సినిమాకి మీరు రివ్యూ ఎలా ఇస్తారు?
ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు సినిమా వాళ్ళ ఇప్పుడు నేను చెప్పే లాజిక్ వినండి. ఈ సినిమా రివ్యూ వాళ్ళు రేపు పెళ్లి చేసుకుంటాడు, ఈ సినిమా రివ్యూలు చెప్పే సోదిగాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంకో రివ్యూ గాడు వచ్చి చెవులని, అరే నీ పెళ్ళానికి అక్కడ పుట్టుమచ్చుందిరా, అరే నీ పెళ్ళానికి అక్కడ మడతుందిరా, అరే నీ పెళ్ళానికి అక్కడ అది ఉంది, ఎక్కడ ఇది ఉంది, నీ పెళ్ళానికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం తాపం ఎక్కువ, కొంచెం అరుస్తుంది, కొంచెం కరుస్తుంది. ముందే ఎవడో వచ్చి చెవిలో చెప్తే ఇంక మజా ఏముంటుందండి? ఆ ఫస్ట్ నైట్ అనేది వీడు చేసి వీడు చూసుకొని వీడు ఆనందపడితేనే మజా, కానీ ముందే అన్నీ చెప్పేస్తే ఇంకా వాడికి ఏముంటుంది? ట్విస్ట్లు అవిని సేమ్ ఇదే జరుగుతుంది. ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. దాన్ని మనం ఎన్నో పొద్దునుంచి నానా చాకరీ చేసి ఆ వారం అంతా నానా చాకరీ రిలీజ్ చేసిన సినిమాని అలా వెళ్ళి చూసి ఆనందించి బాగుంటే బాగోలేదని ఫీలింగు, బాగోకపోతే బాగోలేదని ఫీలింగు, ఆ ఫీలింగ్తో మనిషి బయటికి రావాలి. అది నేచర్, ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిన నేచర్ అది. కానీ ముందే వీళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళిపోయి సినిమా నుంచి వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఫ్రీ సవక కూర్చోవడం సొల్లేయడం ఇలాగా బ్యాక్గ్రౌండ్ రూపాయి ఖర్చు అక్కర్లేదు, 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటే నోటికి వచ్చినట్లు ఒకడు 2 అంటాడు, 3 అంటారు, 4 అంటారు, 5 అంటారు, 6 అంటారు, 10 అంటారు, రేటింగ్స్ ఇస్తాం వచ్చినట్లు ఇచ్చేసి బాగున్న సినిమాని బాగోలేదని, బాగున్న సినిమాని బాగుందని నోటికి వచ్చినట్లు చెప్పేసి ఒక రివ్యూ చెప్తే అది 1 లక్ష 2 లక్షల మంది చూస్తే 3,000 4,000 డబ్బులు వస్తాయి. మరి మిలియన్ల దాకా చూస్తే 1,50,000 60,000 వస్తాయి. హ్యాపీ పండగ. ఇదే వ్యాపారం అయిపోయింది. ఎంత తప్పు, ఎంత తప్పు, పాపమా కాదా? ఇప్పుడు ఒక బిడ్డ, ఒక తల్లి, నేను ఇప్పటికీ గడిచిన 4 సంవత్సరాల నుంచి సినిమా రివ్యూల మీద ఎప్పుడైనా సందర్భం దొరికినప్పుడల్లా మాట్లాడతాను. చాలా తప్పు. నేను చేసుకోలేక ప్రతి దేశం తిరుగుతాను. ముందే రిలీజ్ అవుతుంది ఇండియా కన్నా, తిరిగి చేసేసుకుంటే అసలు సినిమా కూడా నేను చూడక్కర్లేదు. సినిమా కూడా గెస్ట్ చేసి చెప్పి కాదు తమ్మిని బిమ్మిని చేసేస్తారు. కానీ తప్పని ఏ రోజు నేను చెప్పను. చాలా మహాపాపం. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఒక బాబు, ఒక తల్లి నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను కంటది. ఆ తల్లికి తెలుసు నొప్పులు ఏంటో. ఆ పక్కన బాబుకి చేతి వంకర, మూత వంకర, కన్ను వంకర, కాలు వంకర. ఈడేమైనా కన్నాడా? ఒక వారం రోజులు ఆగయ్యా, ఆ బాబుకి సూర్యరశ్మి తగలాలి, గాలి తగలాలి, అప్పుడు అవన్నీ ఇచ్చుకుంటే నువ్వు పుట్టగానే నువ్వు ఎలా రివ్యూ చెప్తావు బాబు మీద? సినిమా కూడా అదే, బేబీ లాంటిదే. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, ప్రభాస్ గారు, ఈ సోకాల్ బిగ్ హీరోలందరికీ సినిమా హిట్ అయినా ఫట్ అయినా వాళ్ళ కెరియర్లకి అంత బ్యాలెన్సింగ్గా అంత ఎఫెక్టివ్ పడదు. పెద్ద హీరోలు కాబట్టి, ఆల్రెడీ టాప్ మోస్ట్ హీరోలు కాబట్టి ప్రొడ్యూసర్లు నష్టపోతారు ఈ రివ్యూల వల్ల. వాళ్ళకేం అవ్వదు. కానీ చిన్న హీరోలు, చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? ఒక సినిమా వెనకాతల 1000 మంది పనిచేస్తారు, 1000 మంది పనిచేస్తారు. ఇప్పుడు వాడి హిట్ అయితే వాడికి ఇంకో సినిమా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ ఒక సినిమా అనేది ప్యాషన్. మీ అందరికీ తెలుసు కదా, శేఖర్ కమల్ గారు, తర్వాత సందీప్ వంగ గారు, వాళ్ళ ఫస్ట్ సినిమాలు ఆస్తులు అమ్ముకొని ఎలా తీశారో, అదే కనుక వాళ్ళని తొక్కేసి ఉంటే ఈ పాటకి మంచి సినిమాలు మనం మిస్ అయిపోదువా? అవునా కదా? సేమ్ అలాగే ప్రతి ఒక్కరు ప్యాషన్తోనే వస్తాడబ్బా. ఆస్తులు అమ్మేసుకొని, వ్యాపారాలు అమ్మేసుకొని సినిమా తీయాలి. ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, ఇదొక్క విషయం, ఈ పాయింట్ మీద మీరు స్టిక్ అయ్యి ఉండండి, నిలబడి ఉండండి. ఏ హీరో అయినా అట్టర్ ఫ్లాప్ సినిమా తీయాలని కోరుకుంటాడా? ఏ నిర్మాత అయినా అట్టర్ ఫ్లాప్ సినిమా తీయాలని కోరుకుంటాడా? చెప్పండి, కోరుకోరు కదా. ప్రతి ఒక్కరు హిట్టే కావాలి, రూపాయి డబ్బులు రావాలి అనే కోరుకుంటారు. ఆ విధంగానే అందరూ కష్టపడతారు. ఎవడో కోణుకి ఆర్జీవి, రామ్ గోపాలరావు వర్మ గారు లాంటి వాళ్ళు ఉంటారు. కుక్కను పెట్టి సినిమా తీస్తాను, 3 రోజుల్లో సినిమా తీస్తాను, 10 నిమిషాల్లో సినిమా తీస్తాను, వాళ్ళని పక్కన పెట్టండి. ఆ ఒక్క క్యారెక్టర్ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఒళ్ళొంచి తలొంచి 24 గంటలు కష్టపడి పనిచేస్తారు. సినిమా రిలీజ్ అయ్యి ఎడిటింగ్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. సంగీత దర్శకులు, మ్యూజిక్, అందరూ వాళ్ళ కృషులు గట్టా సంవత్సరాలు బడి. ఇప్పుడు రాజమౌళి గారు బ్యాచ్ ఉందంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి సినిమా అవుట్పుట్ వచ్చాక వాళ్ళందరూ చూసుకుంటారు. వాళ్ళకి తెలియదా సినిమా హిట్టో ఫట్టో? కానీ వాళ్ళకి తెలియదు. కాకి పిల్ల కాకి ముద్దు. ఏ తల్లి బాబు ఎలా ఉన్నా ఇష్టపడతారు. అలాగే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమా వాళ్ళకి నచ్చుతుంది ఆ టైంకి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు నిర్ణయిస్తారు ఈ సినిమా హిట్ ఫట్. అంతవరకు వాళ్ళకి తెలియదప్ప. ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ సినిమాని ఎవరు తీయరు కదా. కానీ వీళ్ళు రిలీజ్ అయ్యేనంటనే పురుగుల్లాగా, జలగల్లాగా పడిపోయి
సినిమాని నోటుకొచ్చినట్లు ఎలివేషన్లు వేసి ఫ్రీ అయిపోయింది. ఇది ఆపాలబ్బా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య పైరసీ. ఇలా సినిమా ఇలా రిలీజ్ అయిన అరగంటలోనే రిలీజ్ అయిపోతుంది స్వామి. పాపం తెలుసా, చాలా పాపం. పెద్ద సినిమాలు ఒక ఎత్తు అయితే చిన్న సినిమాలు వస్తున్నారు పోతున్నారు, చూసేయలే, చచ్చిపోవడమే చాలామంది ప్రొడ్యూసర్లు. చాలా తప్పు ఇది. మనం ఒక కళామ్మ తల్లి, మనం మంచి సినిమాలు రావాలి కదా. ఇంతకుముందు మన తాతల కాలం జవానాలోని ఈ రివ్యూలు, ఈ మౌత్ టాకుతో సినిమా బాగుంటే, ఇప్పుడు సినిమా బాగుంది మనం చూసి ఆ ఫీలింగ్ మనకు రావాలబ్బా. అన్ని హిట్ సినిమాలే రావాలా? అది ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అన్ని హిట్ సినిమాలు ఎలా తీస్తారు? 100 సినిమాలు తీస్తే 5 బ్లాక్ బాస్టర్స్, 5 యావరేజ్, మిగతా 90 సినిమాలు అట్టర్ ఫ్లాప్లే వస్తున్నాయి. దానికి తోడు పుండి మీద కారం జల్లినట్లు మీరు బాలేదు 2 ఉల్లిపాయలు ఇస్తున్నాము, మేము 1 టమాటా ఇస్తాము, దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వము, 8 స్టార్ రేటింగ్ ఇస్తాం. మీరు ఎలా చెప్తారు? తప్పు కదబ్బా. కుంటివాడు అంటే కోపం వస్తుంది, గుడ్డివాడు అంటే కోపం వస్తుంది, నత్తివాడు అంటే కోపం వస్తుంది. సేమ్ లైక్ దాట్ సినిమా బాగుంటే ఓకే, బాగోకపోయినా నువ్వు అలాగంటే ఎంత నిరుత్సాహపడతారు. ఆ డైరెక్టర్ అప్పుడే ఫీల్డ్లోకి వస్తారు. ఏమైనా ఎక్స్పీరియన్సా? ఆ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్లు వాళ్ళందరూ అప్పుడే ఫస్ట్ సినిమాకే మీరు నిరుత్సాహపరిస్తే అలాగా మీరు రివ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా ఆ బాగాలేని సినిమాని కూడా బాగుందని చెప్పాలి. చిన్న సినిమాకి మీ వంతు సహాయం అది, అంతేనా? చెయ్యూతనివ్వడం అంటారు. అరే ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళినాడు ఫస్ట్లోనే ఫెయిల్ అయిపోయినట్లేనా? కాదు కదా. అరే గుడ్ రా, కీప్ ఇట్ అప్, కమింగ్ నెక్స్ట్ బాగుంది, పరిగెట్టాలి అంటే ఆడికి నెక్స్ట్ మెడల్ వస్తుంది. మీరు ఫస్ట్లోనే నిరుత్సాహపరిచి గాలి తీసి పంపించేస్తున్నారు ఇంటికి. ఇట్స్ నాట్ రైట్ అమ్మా, కంప్లీట్గా రాంగ్. మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రొడ్యూసర్లు, నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో మీకు కూడా బుద్ధి ఉండాలండి. ఇప్పుడు 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పనికిరాని గొట్టంగాలకి మీరు ఆన్సర్లు ఇవ్వడం, మీటప్ పెట్టడం, అదంతా వేస్ట్ ఆఫ్ టైం. మీకు సింపుల్గా చెప్తాను, 1000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు జస్ట్ 10,000 రూపాయలు ఒక్క కాలు. బీహార్ నుంచి వస్తారు, పని చూసుకొని వెళ్ళిపోతారు. మొగుడు చేస్తే మొండకు బుడ్డి రాదు అన్నట్లు ఒక్కడు సచ్చాడంటే మిగతా రివ్యూ గాళ్ళు అందరూ తట్టపట్టుకు సర్దుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం 5 స్టార్ హోటల్లోని పెద్ద సెక్యూరిటీ జెడ్ కేటగిరీ సెట్ నాంబేషన్ అవ్వగలరు, రోడ్ల మీద ఉంటారు వాళ్ళు. సినిమా చూడడం, వచ్చి రివ్యూ చెప్పడం, వెళ్ళిపోవడం, అంతే. సో చెప్పుకోవడం. వాళ్ళకి లేపేసినా కూడా అడిగినోడు అతిపతి ఉండదు. మీరు అదే చేయండి. సినిమా రిలీజ్ అయ్యే ముందు బీహార్ నుంచి పిలిపించండి, వస్తారు, టక్ కసాక్ ఫసాక్, మోహన్ బాబు గారిని ఫసాక్ అయిపోయినట్లే. ఇంకా ఒక ఇప్పుడు ప్రాణం అన్నిటికన్నా ముఖ్యం, వద్దురా బాబు అని చెప్పి. ఎంత పాపం అది. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కరిని లేపేస్తే మీరు అంత ఫీల్ అయితే, మరి సినిమా వెనక అతల 24 క్రాస్ లైట్ బాయ్ దగ్గర నుంచి అలా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేనబ్బా, నా లాస్ట్ ట్రావెలింగ్ సొమాలియా నేను 2,50,000 ఖర్చు పెట్టాను, 2 వీడియోలు చేశాను, ₹1,00,000 వచ్చింది, ₹1,60,000 నష్టం నాకు. సొమాలియా ప్రపంచంలో ఎంత భయంకరమైందో తెలుసు కదా. జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో వెళ్ళాను, వీడియోలు చూడండి. ఆ తర్వాత సౌత్ సుడాన్ కిడ్నాప్ కూడా నన్ను చేశారు. 2 లక్షలు ఖర్చు పెట్టాను, ₹1,20,000 వచ్చింది, ₹1,00,000 బొక్క. మొత్తం అంతా కలిపి ఈ నెలలో నాకు 2,50,000 బొక్క. ఇప్పటికే నష్టంలో ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆ వీడియో బాగా తీయలేదు, ఈ వీడియో బాగా తీయలేదు అంటే కొద్దిగా మండుతుంది. నేనైతే చంపేస్తున్నాను, అన్నోండి చంపేస్తాను. ఎందుకంటే నువ్వు వెళ్ళి చూడు, ఆ రిస్క్ ఎంత ఉంటుందో. నువ్వు వెళ్ళి నాకన్నా బాగా తీసి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత రిస్క్ అక్కడ. ఇప్పుడు సొమాలియాలోని, సౌత్ సుడాన్లోని ఎంత రిస్క్ ఉందో తిరిగిలోని నాకే తెలుసు, నీకెలా తెలుస్తుంది. అలాగే నువ్వు సినిమా తీయవయ్యా, నువ్వు తీయు. ఇప్పుడు మీరు బాగోలేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఆ డైరెక్టర్కి చేత కాదు, సంగీత దర్శకుడు చేత కాదు, నువ్వు చెయ్యొచ్చుగా. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ అవుతున్నాడంటే వాడు ఎంబీబీఎస్ చేస్తున్నాడు, ఒక టీచర్ అంటే టీటీసీ చేస్తున్నాడు, లా చెప్తున్నాడు, అందులో ఎల్బీ అన్నీ చేసుకొని వాళ్ళ ప్రొఫెషనల్స్ వస్తున్నారు. మీరెవరైనా చెప్పడానికి? నా అంబిషన్ అగాళ్ళు చదువు సంధ్య లేనోడు వాడు రివ్యూ చెప్పడం, దానికి వీళ్ళు యాక్సెప్ట్ చేయడం, వీళ్ళంతా పెద్ద నా తల వంచడం, ఎవరు ఇదైనా ఎంతవరకు న్యాయం? ఇట్స్ నాట్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్. మీరు ఎవరు యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. మీ ప్రొడ్యూసర్లకు చెప్తున్నాను, మరి నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేస్తారో తెలీదు, రివ్యూ ఇచ్చిన వాళ్ళు కనబడకూడదు. ఇప్పుడు ప్రజల సైడ్ నుంచి మాట్లాడదాం. తప్పు కదా బ్రో, వాళ్ళేదో వాళ్ళ కూటు కోసం కోటి విద్యలో రివ్యూ చెప్పుకుంటున్నారు. 10,000 మంది కష్టం, 1000 మంది కష్టం. ఆ కష్టాన్ని వీడు కట్టు కోసం ఎలా చెప్తాడు? పైరసీ ఎంత తప్పో రివ్యూ ఇవ్వడం కూడా అంత తప్పు. ఎందుకంటే
వీడు 10 రూపాయలు ఇవి నేను కష్టపడుతున్నాడా, సినిమా ఏమైనా ముందు పార్టిసిపేషన్ చేశారా, వీడికి ఎలా తెలుస్తుంది, వీడికి ఎలా అవును రివ్యూ చెప్పుకో, ఒక వారం రోజులు అయ్యాక చెప్పుకో. ఏం వారం రోజులు అయ్యాక ఎందుకు చెప్పుకోకూడదు? ఎంత చెప్పాలి, నీ ప్యాషన్ వారం రోజుల తర్వాత చెప్తే ఏమవుతుంది? ఏమవుతుంది వారం రోజులు చెప్తే ఏమవుతుంది నీ ప్యాషన్? నేను సినిమా తీస్తే కనుక ఫస్ట్ బీహార్ నుంచి పిలిపిస్తాను, ఉన్న రివ్యూ గాళ్ళు అందరినీ 10,000 ఇచ్చి ఫసాక్. మిగిలిన బ్యాచ్ ఉంటుంది, బిర్యానీ పెడతానని చెప్పి ఆడియో ఫంక్షన్కి పిలిపిస్తాను, వస్తారు, బిర్యానీ తింటారు. అందులో అమెజాన్ అడవుల్లో నుంచి తెచ్చిన కాలకోట విషయం వేస్తాను, ఫసాక్. ఇంకా అదే న్యూస్ అవుతుంది, నా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అలా చేస్తాను నేనైతే ఒకళ్ళ సినిమా తీస్తే కనుక. నేను మోనార్కినే, నన్ను ఎవరో మోసం చేయలేరు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా తప్పు, చాలా తప్పు రివ్యూలు చెప్పడం అనేది. ఇప్పుడు పైరసీ ఎంత ఫేస్ చేస్తుందో ఈ రివ్యూలు కూడా ఒక సినిమా మూడ్ని, ఉత్సాహాన్ని పాడు చేస్తున్నాను. ఇప్పుడు నాకు సినిమా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ ఇంటర్నేషనల్ ఇప్పుడు రివ్యూ బాగోలేదని విన్నాను, రివ్యూ బాగోలేదు అని చెప్పావు, నేను వెళ్ళాలా వద్దా నువ్వు చెప్పు. ఆ పత్తే తీసేయండి, మీరు బాగున్నా బాగోకపోయినా మేము వెళ్తాం. అరే ఎందుకురా 500 రూపాయలు ఖర్చు పెట్టి, ట్యాక్సీకి 1000 రూపాయలు ఖర్చు పెట్టి, అటు సైడ్ ఈ అమ్మాయి ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి బాగోలేదు అంటున్నారు కదా, ఉండిపోతే నష్టమేనా? తప్పు కదా, ఆ ఫీలింగు అది మాకు రావాలి కదా. దయచేసి ఇది ఆపండి అయ్యా. ఆ రోజులు పోయి మన తాతల కాలం, జవానా కాలం. నేను వినాయకుడి మీద ఒట్టే చెప్తున్నాను, కుబేరా సినిమా అండ్ ఏది దాని పేరేంటి కన్నప్ప సినిమా చూద్దామని ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. అదే మీకు పైరసీలు అంటారు కదా, అవైలబుల్గా ఉన్నాయి. నేను చూడలేదు, దేవుని మీద ప్రమాణం చెప్తాను. ఎప్పుడైతే నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీటిల్లో ఎప్పుడు వస్తుందో అంతవరకు వెయిట్ చేసి నిన్న కుబేరా సినిమా చూశాను. స్టేటస్ కూడా పెట్టాను, చూడండి ఇన్స్టాగ్రామ్లో. బాగుంది, చాలా నచ్చింది. మీకు నచ్చిందో నచ్చకుండా కానీ నాకైతే హ్యాపీ, చూసినంతసేపు ఇంట్రెస్టింగ్గా బాగుంది, చాలా బాగుంది. రేపు కన్నప్ప వస్తే అది కూడా చూస్తాను నాకు అవైలబిలిటీ ప్రకారం. సో మీరు కూడా ఓటీటీలో వచ్చినంతవరకు ఆగలేరా? పైరసీని చూసి ఆ ఫీల్ పోతుందబ్బా. మీరు బిర్యానీ మంచి సరైన రెస్టారెంట్కి వెళ్ళి తెల్లాలి, కానీ ఆడెవరో ఫేక్ బిర్యానీ తెచ్చి రోడ్డు మీద 10 రూపాయలకి 5 రూపాయలకి అమ్మేస్తే మీకు ఆ టేస్ట్ ఎలా తెలుస్తుంది? రుచి తెలియాలంటే కొంచెం ఆగాలి. సేమ్ లైక్ దట్ మూవీ కూడా అలాగే ఉండదు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. నన్ను తప్పుగా అనుకోకండి ఎవరును. రివ్యూ చెప్పిన వాళ్ళు ఈ సినిమాల్ని నాశనం చేసి పడేస్తున్నారు సగం. ఈ ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, సినిమా తీసేవాళ్ళు కొంత జ్ఞానం పెట్టుకొని చూసుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి ఏ అడ్డంకులు లేకుండా అడ్డంకుల్ని తొలగించుకోవాలంటే వీళ్ళందరూ క్లియర్ చేయాలి ఈ స్క్రాప్. ఎందుకంటే చాలా ఎక్కువైపోయింది న్యూసెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కటి సినిమా రివ్యూ అయిపోయింది. పోనీ ఎంఎస్సి సినిమాటోగ్రఫీ చేస్తున్నాడా, బీఎస్సీ సినిమాటోగ్రఫీ ఏం చేయట్లేదు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోతుండే ఆ రివ్యూ చెప్పేస్తాను. సినిమా రివ్యూ అవడం ఏం ప్రొఫెషన్ ఏంటో సినిమా రివ్యూ సార్, యూట్యూబర్ సార్. ఈ యూట్యూబ్ సగం డబ్బులు ఆపేస్తే ఈ దరిద్రాలన్నీ పోతాయి. ఈ యూట్యూబ్ డబ్బులు ఇచ్చినంత కాలం ఈ దరిద్రాలు చేస్తూనే ఉంటాడు, మనం చూస్తూనే ఉంటాం. ఇది ఈ వీడియో ఎంతో సమయం తిరిగి మరో మంచి వీడియోతో సోషల్ కాస్ట్తో కలుసుకుంది. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు సౌత్ ఆఫ్రికా దేశం నుంచి. జై హింద్.